వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ వర్క్ స్పేస్కి మీకు స్వాగతం. యాక్చువల్గా ఇంతకుముందు మనం సిరీస్ ఆఫ్ వేస్ ఆఫ్లో మేకింగ్ మనీ ఆన్లైన్లో ఎలా ఎర్న్ చేయొచ్చు అనే దాని గురించి డిఫరెంట్ వేస్ చెప్పాను. దాంట్లో భాగంగా ఇది ఇంకొకటి అనమాట, సెడో.com. దీని ద్వారా మీ ఇన్వెస్ట్మెంట్ కానీ మీ మీ మనీ ఇలాగ డొమైన్ మీద పెట్టి తద్వారా ఫ్యూచర్లో దాన్ని అమ్మడం వల్ల ఎలా చేసుకోవచ్చు, ఎలా ఎర్న్ చేయొచ్చు అనే దాని గురించి ఇందులో నేర్చుకుంటాం. యాక్చువల్లీ ఇంతకుముందు నేను clickbank.com గురించి, దాని ద్వారా ఎలాగ ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, దాని ద్వారా డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రాఫిక్ ఎలాగా మీరు సంపాదించాలి, దాని ద్వారా మీ సేల్స్ ఎలా పెంచుకోవాలని దాని గురించి ప్రీవియస్ సిరీస్లో చెప్పాను. దాంట్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మన ఈ యూట్యూబ్ ఈ వీడియో కింద నా ఈమెయిల్ ఐడి ఉంటుంది. దాని ద్వారా మీరు నన్ను రీచ్ అవ్వండి. దాని డిఫరెంట్ ట్రాఫిక్ వేస్, ఎవరైనా మీరు స్ట్రగుల్ అవుతుంటే దాంట్లో డిఫరెంట్ ట్రాఫిక్ వేస్ నేను చెప్పిస్తాను. ఇందులో మెయిన్ ఏంటంటే డొమైన్ మార్కెటింగ్ అన్నమాట. ఇది డొమైన్ మార్కెటింగ్ అంటే మీకు కొత్తగా ఎవరికి తెలియదంటే, ఈనాడు అనేది ఒక డొమైన్ నేమ్ అన్నమాట. ఈనాడు.net అనేది డొమైన్ నేమ్. ఇక్కడ ఉన్న eBay.com అనేది డొమైన్ నేమ్. ఏంటంటే అది మెయిన్, ఇది ప్రపంచంలో ఎక్కడ ఓపెన్ చేసినా eBay.com ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే మీరు ఈ ప్రపంచంలో యూఎస్ వెళ్ళినా, కెనడా వెళ్ళినా, లేకపోతే బ్రిటన్ వెళ్ళినా, లేకపోతే ఇండియాలో ఓపెన్ చేసినా, చైనా వెళ్ళినా, ఎక్కడ ఓపెన్ చేసినా eBay.com అని కొట్టినప్పుడు ఇదే పేజ్ అవుతుంది. అంటే మీరు ఒక పేజ్ కానీ గెయిన్ చేయగలిగితే అది ప్రపంచం అంతా చూస్తుంది. అది అనమాట దానివల్ల. ఇది ఒక ఇంటర్నెట్ రియల్ ఎస్టేట్ టైప్ అనమాట. యాక్చువల్గా ఇది ఇప్పుడు ఈనాడు.net ఉంది. ఇది ఎక్కడ ఓపెన్ చేసినా ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది. వేరే పేజ్ అసలు ఓపెన్ చేసే ఛాన్స్ లేదు. అసలు ఎక్కడ ఏమి ఇదే ఓపెన్ అవుతుంది అనమాట. అది డొమైన్ నేమ్ అనమాట. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, సుబ్రహ్మణ్యం స్టోర్స్ అని పెట్టుకుంటున్నారు. సుబ్రహ్మణ్యం స్టోర్స్ అని .com అని ఒకటి తయారు చేస్తుంటే దాంట్లో మీ అది డొమైన్ నేమ్ అనమాట. ఆ డొమైన్ నేమ్ ముందు రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో కంటెంట్ ఏంటనేది మీ ఇష్టం. సుబ్రహ్మణ్యం స్టోర్స్లో మీరు ఏం అమ్ముతారు అనేది దాంట్లో పెట్టుకుంటారు, అది వేరే విషయం. మీ స్టోర్లో ఏం పెట్టుకుంటారు, మీరు బ్యాంగిల్స్ అమ్ముతారా, లేకపోతే శారీస్ అమ్ముతారా, లేదా మీది ఇంకా వేరే స్టోరా, లేకపోతే ఆయిల్స్ అమ్ముతారా అనేది దాంట్లో పెట్టుకుంటారు. దాని ద్వారా మీరు ఆర్డర్ సంపాదించుకుని అది వేరే విషయం అన్నమాట. అది సపరేట్ సబ్జెక్టు. దీంట్లో ఏంటంటే ఈ డొమైన్ మార్కెటింగ్లో డొమైన్ ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటాం. తర్వాత ఈ షెడ్యూల్లో పార్క్ చేసుకుంటాం. అంటే వీళ్ళ దగ్గర ఉంచుతాం అన్నమాట. కార్ పార్కింగ్ టైప్లో వీళ్ళ దగ్గర అట్టి పెడతాం. తర్వాత వీళ్ళు ఆక్షన్కి వెళ్ళినప్పుడు మనం ఆ డొమైన్ ఆక్షన్ పెట్టినప్పుడు అది మంచి రేట్కి వచ్చినప్పుడు అది మనకి ఇస్తారన్నమాట. ఇందులో వీళ్ళు 10% తీసుకుంటారు. దీంట్లో మీరు ఈరోజు కొనేసేసి రేపు అమ్మడానికి లేదు, మినిమం 3 months ఆగాలన్నమాట. వీళ్ళది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. తద్వారా మీరు చూసుకోవచ్చు. ఇది పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది, ఫస్ట్ రిజిస్టర్కి వెళ్ళినప్పుడు రిజిస్టర్ చేసుకుంటే మీకు పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇది వస్తుంది అన్నమాట. ఇలాంటి దీంట్లో మెయిన్ పేజ్ ఇది వస్తుంది. మార్కెట్ ట్రెండ్స్లో ఇది వస్తుంది అన్నమాట. లోకల్ ఇలా ఉన్నాయి, టాప్ డొమైన్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ రేట్ ఎలా ఉంది. eBrokers.com ఏకం 100K వేసాడు USDలో. అంటే దగ్గర 90 లక్షలకి వేసారు. అంత రేంజ్లో ఉన్నాయన్నమాట. మీరు ఆ రేంజ్లోకి వెళ్ళి మేము కొనమంటలేదు. PLC.ai ఇది చాలా పెద్ద రేంజ్లో ఉందన్నమాట. Passing.com 240K యూరోస్లో ఉందన్నమాట. మనం ఆ రేంజ్కి వెళ్ళకపోయినా మీకు అవసరమైతే ఈ చిన్న 50mishu.com అది మీకు అవసరమైతే 33y69.com ఇలాంటి ఆ రేంజ్లో ఉన్నాయి. లేదా మీరు కొత్త డొమైన్ మీకు కావాల్సింది కూడా చూసుకోవచ్చు అన్నమాట. అసలు టాప్ డొమైన్స్ ఎంతెంత రేట్లు ఉన్నాయో చూడండి. అసలు టాప్ హోటల్స్.com అంటే వీళ్ళు పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ట్రై చేస్తారు. టాప్ హోటల్స్ నాకు కావాలి. అప్పుడు నేను టాప్ హోటల్స్ ఆల్రెడీ వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. నేను ఆ పర్సన్ రీచ్ అవ్వలేను కాబట్టి, ఎవడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, నేను రీచ్ అవ్వలేను. అది ఇవ్వడు కూడా. వీళ్ళ దగ్గర ఆల్రెడీ పార్కింగ్ చేసి ఉంటే ఈ షెడో వాళ్ళ దగ్గర వాళ్ళు నాకు ఇప్పిస్తారనమాట. ఆ టాప్ హోటల్స్.com పెట్టుకుని నా కంటెంట్ నేను పెట్టుకుంటాను. అంటే ట్రావెల్స్ బిజినెస్ పెట్టుకుంటానా, టికెట్లు అమ్ముతానా, లేకపోతే ఏంటనేది దాంట్లో అది ఆప్షనల్, అది నా ఇష్టం. సారీ, AIQ.com ఇవన్నీ అన్ని కేలోనే ఉన్నాయి. అంటే కోట్లలోనే ఉన్నట్టుంది మ్యాక్సిమం. ఇవి చూడండి, చిన్నవి కూడా ఉంటాయి అన్నమాట. యాక్షన్ క్లోజింగ్ తొందరలో అయిపోతుంది చూడండి.
ఈ $160 ఉంది, $30 ఉంది, taxi.pt ఉంది. అంటే డొమైన్స్‌లో కూడా స్పెసిఫిక్ కంట్రీ వైస్ ఉంటాయి. కామ్‌లు అని సబ్జెక్ట్ వైస్ కూడా ఉంటాయన్నమాట. మన ఇష్టం. ఏఐ కూడా ఉంటాయి. అయి కొద్దిగా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఎక్కువ ఉన్నట్టున్నాయి. IBBC.info ఒక 1 అవర్‌లో అయిపోతుందట. బ్రేకింగ్ పేరెంట్స్.in 1 అవర్ లెస్ దాన్ మేబీ 1 అవర్‌లో అయిపోతుందంటున్నాడు. చూడండి ఇది. మినిమం బిడ్ €79 అట. దీనికి ఏంటంటే ఇది 1 అవర్ 27 మినిట్స్‌లో అయిపోతుంది. ఇది నీకు కావాలనుకోండి. ఈ డొమైన్ నేమ్ నీకు కావాలనుకుంటే, ఇది నువ్వు తీసుకోవాలనుకుంటే మీరు దీనికంటే ఎక్కువ బిడ్ వేసి కంటిన్యూ చేసుకుని అది మీ వచ్చేటట్టు చూసుకోవచ్చు అనమాట. 2 అవర్స్‌లో అది మీకు వచ్చేస్తుంది. ఇదనమాట దీని గురించి. ఇది సెడో.com మెయిన్. ఇవన్నీ డిఫరెంట్ కొత్త. ఇందులో ఏంటంటే మీరు ఇవే కొనాలని లేదు. మీరు ఇప్పుడు మీ వీధి చివరన ఏదన్నా ఒక షాప్ ఓపెన్ చేసుకుంటున్నారు. దానికి షాప్ పేరు పెట్టుకుంటారు. ఆ పేరు మీద మీ డొమైన్ కావాలి కాబట్టి మీ డొమైన్లో ఏం పెడతారనేది తర్వాత. మీ డొమైన్ నేమ్ కావాలి కాబట్టి శాస్త్రి కేకేడి శాస్త్రి అనుకోండి, కాకినాడ శాస్త్రి, లేదా కాకినాడ కాజా.com అని పెట్టుకుని కాజాలు అమ్ముతారు. అది స్వీట్స్ అనేది కంటెంట్ అనేది అవి తర్వాత సబ్జెక్టు. మీకు ఆ డొమైన్ నేమ్ కావాలి. ఆ డొమైన్ నేమ్ ఇక్కడ ప్రొవైడ్ అవుతుంది అనమాట. ఇంకా హోస్ట్గేటర్ ఉంది, GoDaddy.com ఉంది. ఎక్కడన్నా తీసుకోవచ్చు. ఎక్కడన్నా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు డొమైన్. వాళ్ళు ఆక్షన్ చేయరు. ఓన్లీ అక్కడ రిజిస్టర్ చేసుకోవడానికి ఉంటుంది. లేదా దాన్ని హోస్ట్ చేస్తారు. అంటే దాన్ని మీకోసం ఉంచుతారు. వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. అంటే దానికోసం మీరు మెయింటైన్ చేస్తారు అంతే. వాళ్ళ దగ్గర మీ వెబ్సైట్‌ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అంతకుమించి వాళ్ళు యాక్షన్‌లు చేయరన్నమాట. ఈ సెడో వాళ్ళు ఏంటంటే వీళ్ళ డొమైన్ మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ కాంపిటీటర్స్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళు తొందరలో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళు మీ కాంపిటీషన్ అది ఆ వెబ్సైట్ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మీరు ఇక్కడ బ్లాక్ చేయొచ్చు దాన్ని. అంటే బ్లాక్ మీరు కొని ఉంచుకోవచ్చు. తర్వాత వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవుతారు. ఈ పలానా డొమైన్ నాకు కావాలన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని రీచ్ అయ్యి మీరు చెప్పిన రేటు కానీ మీరు ఆక్షన్లో పెడితే ఎంత రేటు వస్తే అంత రేటు మీకు ఇస్తారన్నమాట. అలాగా మీరు దాన్ని మీ ఇన్వెస్ట్మెంట్ని పెంచుకోవచ్చు. ఇక్కడ దీంట్లో కొత్తది కొనుక్కోవచ్చు. ఒకటి ఫస్ట్ కొనుక్కోవచ్చు. రెండోది మీరు కొనుక్కున్న దాన్ని అమ్మచ్చు. కొన్ని రోజులు పోతే మీకు వేస్ట్‌గా కొన్ని డొమైన్లు ఉండిపోయాయి. ఇష్టం వచ్చినట్టు ఫస్ట్ కొనేశారు. అవి ఏం చేయలేదు. ఈ సెడోలో పెట్టుకున్నప్పుడు అవి అమ్ముతారన్నమాట వీళ్ళు. వీళ్ళేంటంటే 10% తీసుకుంటారు. రిమైనింగ్ 10% ఈ స్క్రూ సంథింగ్ వేరే మెథడ్స్ ఉన్నాయి. దాని ద్వారా మీకు రిలీజ్ చేస్తారు. వాళ్ళ ప్రొసెసరు వాళ్ళ ఏజెంట్ మెయిల్ ద్వారా కానీ డిఫరెంట్ వేలో మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి అది ప్రొసెస్ క్లోజ్ చేస్తారు. ఇదేమో మెయిన్ అనమాట. ఈ సెల్ డొమైన్ గురించి. ఇందులో పార్క్ డొమైన్స్ ఉన్నాయి. సెల్ డొమైన్స్లో బై డొమైన్స్ మీరు కొనుక్కోవచ్చు కూడా. ఇక్కడ కొనుక్కోవచ్చు. మీకు ఏది కావాలన్నా వస్తుంది. .com కావాలా, .org కావాలా, .eu కావాలా. ఇందులో ఆల్రెడీ బిట్స్ కూడా వేసింది. ట్రాఫిక్ బిట్స్ కూడా ఉన్నాయి చూడండి. MEDS.net అట. ఇక్కడ చూడండి MEDS.net 651 మంది చూశారు ట్రాఫిక్ వచ్చి. ఇంకా బిట్స్ ఏం పడలేదు. వాడు పెట్టిన ప్రైస్ 45,000 పెట్టాడు. కావాలంటే బై చేసుకోవచ్చు మీరు. Church.com అట. Church.com ఉంది. అది మీరు మంచిదే. బిట్స్ తక్కువే. 150 బిట్లు పడ్డాయి. అది ఇంకా బయటకు రాలేదు ఎంత అనేది. Auto.in అంటే మేబీ ఇండియాదే ఉంటుంది. .in అంటే మ్యాక్సిమం ఇండియన్స్దే. ఇది 88,000 పెట్టాడు ఏకమాడు. దానికి కావాలంటే అది మీరు .in ఈ .inలో ఎక్కువ ఉంది. మేబీ ఇండియన్ వెబ్సైట్స్ ఎక్కువ ఉన్నాయి. మన వాళ్ళు బాగానే ఉన్నట్టున్నారు ఇందులోనే. Systs.com అనేవి మ్యాక్సిమం యూనివర్సల్ అన్నమాట. అన్నీ ఎక్కడన్నా ఒకటే ఉంటాయి. .us .ca అనేది స్పెసిఫిక్ కంట్రీ సైడ్ అన్నమాట. .in అంటే మ్యాక్సిమం ఇండియాది. Guide.in Street.in $15,000 ఉంది ఏకం. దగ్గర 10-12 లక్షల దాకా పడుతుంది ఇది. ఒక వెబ్సైట్ అంటే కొనడమే 12 లక్షలు అంటే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు చూడండి దాని మీద. ఈ లేఖం కొన్ని devices.com అట 750K పెట్టాడు. 3/4 మిలియన్ ఉంది ఆటోమేటిక్గా. అది అంత కొనాలంటే దగ్గర 8 కోట్లు ఎట్టు కొనాలి దాన్ని. తర్వాత బ్రోకర్స్ మేబీ 2.3 మిలియన్ పెట్టాడు ఏకమీడు. అంటే ఆ బిట్స్ కూడా పడ్డాయి. ఆల్రెడీ 4 బిట్స్ పడ్డాయి. చూస్తారు కదా ఇది బిట్స్ తినగా 4 బిట్స్ పడ్డాయి. అంటే మీరు అంత రేంజ్లోకి వెళ్ళిపోయి ఆ మిలియన్స్ అంటే 15-16 కోట్లు ఎట్టుకునేమని కాదు.
మీదేదన్నా వెబ్‌సైట్ మీకు ఫ్యూచర్‌లో ఉపయోగపడుద్ది గానీ, మీరు ఇది ఓకే అవుతది ఫ్యూచర్‌లో ఇది క్లిక్ అవుతదన్నప్పుడు కొన్ని కొని పెట్టుకోవడం మేబీ 500, 600కి రిజిస్టర్ అవుతదిక్కడ. 500, 600 రూపీస్‌కి రిజిస్టర్ అవుతది. చేసుకొని పెట్టుకొని మీ కాంపిటీటర్స్ మిమ్మల్ని ఇక్కడ పార్క్ చేసుకొని ఆక్షన్‌కెళ్ళొచ్చు. మీ కాంపిటీటర్స్ నుంచి మీరు ముందే తీసుకొని వాళ్ళకి అమ్మపెట్టొచ్చు. మూడోదేటంటే వీళ్ళు కొనుక్కునే ఇప్పుడు వీడు కొనుక్కునేవి కూడా వాడు ఓన్‌గా ఏమైనా వెబ్‌సైట్ పెడతాడని కాదు. వాడు వేరే వాళ్ళకి అమ్ముతాడు తర్వాత. కొన్ని రోజులు 3 నెలలు అట్టు పెట్టుకొని తర్వాత వేరే వాళ్ళకి అమ్ముతాడు మంచి రేట్ వచ్చినప్పుడు. 2.3 మిలియన్ వచ్చినప్పుడు అది ఇంకా ఎక్కువ రేట్ రావచ్చు తర్వాత ఫ్యూచర్‌లో. తర్వాత మౌంటైన్ డాట్ ఇన్. ఇది మౌంటైన్ అంటే ఆడు వెబ్‌సైట్‌లో ఏం పెడతాడు అనేది ఇంక మనకు తెలీదు. 30,000 ఉంది. మౌంటైన్ డాట్ ఇన్ చూద్దాం ఫస్ట్. ఆల్రెడీ ఉందా ఇది? అది ఆల్రెడీ షెడ్యూల్లోనే పెట్టాడు వీడు. అందుకని మౌంటైన్ డాట్ ఇన్ ఉంది ఇక్కడ. చెప్తున్నాడు వీడు 30,000కి అమ్ముకోవడం. 10 పీపుల్ ఆల్రెడీ యూజ్ చేశారు. $30,000 మీరు కొనుక్కోవచ్చు అన్నమాట దీన్ని. మౌంటైన్ డాట్ ఇన్. సో ఇది ఉంది అక్కడ ఆల్రెడీ మౌంటైన్ డాట్ ఇన్. ఇంకా ఓపెన్ అంటే ఇంకా ఓపెన్ అయితే ఏమైంది అది ప్రస్తుతానికి ఇంక వెబ్సైట్ ఇంకా ఏం క్రియేట్ అవ్వలేదు. వాడు ఏం పెట్టలేదు ఇంకా కంటెంట్ ఏం లేదు. దీనికిలాగా దాంట్లో ఏమైనా కంటెంట్ ఉందా? ఏం లేదు. షెడ్యూల్లో పార్క్ చేసినట్టు ఉంది. దీనికిలాగా ఏమైనా కంటెంట్ ఉందా? ఏం లేదు. ఫ్యూచర్‌లో అది కొనుక్కున్నవాడు 10,000 30,000 అంత పెట్టి కొనుక్కొని డాలర్స్ పెట్టి కొనుక్కొని దాంట్లో వాడు కంటెంట్ పెట్టుకుంటాడు. దాంట్లో స్కేటింగ్ పెడతాడా? దాంట్లో ఏంటనేది తర్వాత ఇష్యూ. ఇది మన మెయిన్ అనమాట. దీంట్లో ఇంకా మీకు ఫ్యూచర్‌లో దీని గురించి సింగిల్‌గా చెప్పడానికి ఉండదు. ఇంకా మల్టిపుల్ వీడియోస్ కూడా ఉంది. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. కామెంట్స్‌లో చెప్తాను నేను. ఇది మెయిన్ sedo.com అనమాట. అది ఇంటర్నెట్ రియల్ ఎస్టేట్ టైపు. ఒకటి ఈ ప్రపంచంలో మీ ఒక ప్లేస్ ఉందనుకోండి మీకు అది మీదే అవుతుంది. మీ పేరు మీద రిజిస్టర్ అయితే అది మీదే. అలాగే ఒక పేరు ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకున్నారంటే సెడోలో కానీ, గోడాడీలో కానీ, హోస్ట్ గేటర్లో కానీ ఇంకేదైనా ఎనీ ప్లేస్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే అది మీదే అవుతుంది. దాని మీద వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటే అది ఎక్కడైనా అది ఓపెన్ అవుతుంది. ప్రపంచంలో ఇంటర్నెట్ ఉంటే మారుమూల ప్రాంతం ఎక్కడైనా అదే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇంకో పేజ్ ఓపెన్ అవ్వదు. అన్లెస్ ఆ కంట్రీ ఆ వెబ్సైట్ని బ్లాక్ చేస్తే తప్ప ఏదైనా అక్కడ ఓపెన్ అవుతుంది. ఓకేనండి. ఇది మనం ఈరోజు దీని గురించి నేను సెడో గురించి నేర్చుకున్నాం. ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మెయిల్ ఐడి పెడతాను. ఇంకా నెక్స్ట్ టైము ఇంకొక వీడియోతో మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.